వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. 9:30 గంటల కార్యక్రమంలో మనం కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఉదయం 11:30 గంటలకు మరియు రాత్రి 9:30 గంటలకు ఈ 6 మాసాలు వాక్యోపదేశం పంచుకోవటం ద్వారా బైబిల్ 3rd టైం కంప్లీట్ చేసి November 1st ఒక కృతజ్ఞత కూటం పెట్టుకోవాలా అని ఆశ ఉంది. 3వ పర్యాయం బైబిల్ పూర్తి చేసి 4వ పర్యాయం బైబిల్ని మరలా రీస్టార్ట్ చేయటానికి నేను ఎన్నుకున్న మార్గం ఇంటర్నెట్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా ఎవ్రీడే బైబిల్ వినేటట్టుగా, గత దినాంది వినగలిగేటట్టుగా, ఈ వాక్యోపదేశం ఇతర భాషల్లో, భారతీయ భాషల్లో తర్జుమా అయ్యేటట్టుగా 15 లాంగ్ ఇయర్స్ ఒక పర్ఫెక్ట్ గోల్ సెట్ చేసుకొని దాని ప్రకారం నేను ముందుకెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నాను. ఒక క్రొత్త విధానంలో క్రిస్టియన్ అపాలజెటిక్స్, డిఫెండింగ్ ద ఫెయిత్ ఆఫ్ క్రిస్టియానిటీ. తెలుగు భాషలో అసలు లేనే లేదు, ఆ యత్నం ఎక్కడ లేదు. విమర్శ ప్రతి విమర్శల ప్రసంగాలు ఉన్నాయి, కానీ హౌ టు డిఫెండ్ అవర్ ఫెయిత్, వాట్ ఆర్ ద అబ్జెక్షన్స్ ఆన్ క్రిస్టియానిటీ బై ఎథీస్ట్స్, బై సైంటిస్ట్స్, బై సంబడి ఆర్ అదర్ రిలీజియస్ లీడర్స్. బైబిల్ అక్యురసీ, బైబిల్ యొక్క ఖచ్చితత్వం, వాక్యం యొక్క శక్తి లోకానికి తెలియాలనంటే క్రిస్టియన్ అపాలజెటిక్స్ చాలా ఇంపార్టెంట్. దాని గురించి సిరీస్ ఆఫ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ మెసేజెస్, వాటిని గురించి చాలా 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 విషయాలు చేయబోతున్నాం. వాటన్నింటి కొరకు ఐఎమ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్. ఆ ఎక్విప్మెంట్ అవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఆ నేపథ్యంలో మీ ముందు ఒక ఇన్విటేషన్ ఉంచుతున్నాను. వెల్కమ్ అండ్ జాయిన్ విత్ మీ ఇన్ ద గ్రేట్ మిషన్ ఆఫ్ ఇవాంజలిజం. ప్రార్థన చేస్తాను, తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈనాటి వాక్య ధ్యానం మీ గుండె లోతుల్లో భద్రమై వర్ధిల్లి ప్రయోజనకరంగా ఉండేట్లు, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల మీకుండేట్లు ప్రార్థన చేస్తాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము కొరకు ఆశతో ఎదురు చూస్తున్న ఈ బిడ్డలతో అంతరంగాల్లో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. యేసునామమున అడుగుచున్నాం, ఆమేన్. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, 2వ పత్రిక 4వ అధ్యాయం మొట్టమొదటి 5 వచనాలు. ఇది నేను అనుకోవడం ఒకరోజు ఒక ఎపిసోడ్లో కంప్లీట్ కాదు. ఇట్స్ ఎ సిరీస్ ఆఫ్ మెసేజెస్. ఇది చాలా లోతైన అధ్యయనం. ఇందులో నేను చూశాను. అందులో ఏంటంటే ఒకటే కీ పాయింట్ ఇందులో మనకున్నది ఏమిటంటే 3వ అధ్యాయం ప్రారంభపు మాట, ఎందుకు అనగా. ఈ 5 వచనాలు గట్టిగా పట్టుకొని మనం సెంటర్ పాయింట్ గట్టిగా మనం క్యాచ్ చేసి గట్టిగా లాగితే దానికి మనకు వచ్చేది ఏంటంటే ఫర్ ఎందుకు అనగా ఫర్
వై, ఎందుకు అనగా వాట్ ఈస్ ద రీజన్, ఏమిటి కారణం? పౌలు తిమోతికి ఈ మాట వ్రాయటానికి కలిగిన కారణం ఏమిటి అని అనగా, అంటే సెంట్రల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ దెర్ ఈజ్ ఎ గ్రేట్ నీడ్ ఆఫ్ an action. There is a great need of a person. ఒక వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి చేసే పని కావాలి. ఎందుకంటే ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడిపోయింది అక్కడ. ఏంటి ఆ భయంకరమైన పరిస్థితి? దేవుడు పరలోకంలో ఉన్నాడు, పౌలు భూమి మీద ఉన్నాడు. దేవుడు పరలోకంలో ఉంటే, భూమి మీద పౌలు గారు ఉంటే తన శిష్యుడితో చెప్తున్నాడు, ఇదిగో మనం నివసిస్తున్న సమాజం ఉందే, ఆ సమాజం కోసం నువ్వు నేను దేవుని చేత అపాయింట్ చేయబడ్డావు. నేను దేవుని చేత అపాయింట్ చేయబడ్డాను, నువ్వు కూడా దేవుని చేత అపాయింట్ చేయబడ్డావు అని నేను నమ్మి నీతి మాట చెప్తున్నాను. కాబట్టి దేని కొరకు దేవుడు నన్ను పిలిచాడో, నిన్ను పిలిచాడో, నువ్వేం చెయ్యాలో, నువ్వు ఎందుకోసం కమిషన్ అండ్ ఓత్. వాట్ ఈస్ ద కమిషన్ ఆఫ్ గాడ్ అండ్ ద ఓత్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్? దేవుని ఎదుట నీ ప్రమాణం, నీ ఒప్పుదల, నీ వాగ్దానం, దేవుని యొక్క మహోన్నతమైన ఆ మహాపని ఏమిటి అంటే ఎందుకనగా అనే పదంతో ముడిపడింది. ఎందుకనగా జనులు అంటే ప్రజలు హితబోధను సహింపక, people will not endure sound teaching. అర్థమైందా? ఎందుకు దేవుడు పౌలు ద్వారా తిమోతికి ఈ మాట చెబుతున్నాడు? పౌలు తిమోతికి దేవుని ఎదుట నుంచోబెట్టి ఆనపెట్టి చెబుతున్నాడు, ఒక ఒట్టు పెట్టించుకొని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రజలు ఏమవుతున్నారట, పీపుల్ విల్ నాట్ endure sound teaching. హితబోధ ప్రజలు అంగీకరించటం లేదు, సహించటం లేదు. మరి ఏంటి? హితబోధకులు చాలామంది ఉండేవారు ఒకప్పుడు, ఇప్పుడు లేరు. కారణం ఏంటంటే పీపుల్ డజంట్ లైక్ ద సౌండ్ టీచింగ్, ద సౌండ్ డాక్ట్రిన్. ఎందుకు సహించటం లేదు? ఎందుకు ఇష్టపడటం లేదు? వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ప్రోగు చేసుకొని, ఇవాళ సొసైటీలో బోధకులను ఎవరిని పిలుస్తున్నారు? పబ్లిక్ మీటింగ్స్కి కానీ, చర్చిల మీటింగ్స్కి కానీ, స్పెషల్ మీటింగ్స్కి కానీ ప్రజలను రీచ్ అవటానికి ఆర్గనైజర్స్ ఎవరిని పిలుస్తారు అంటే ప్రజలు ఎవరిని ఇష్టపడుతున్నారు? ప్రజలు ఎవరిని ఇష్టపడతారు? ఎవరు? తమకు అనుకూలమైన బోధకులు. ఏమి బోధకులు వీళ్ళు? who will satisfy their standards, their wishes. స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుని సత్యానికి చెవినివ్వక, హితబోధకు చెవినివ్వక, సత్యానికి, రియాలిటీకి, ట్రూత్కి చెవిని ఇవ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అందుకే ఆన పెడుతున్నాడు.
ఎవరి ఎదుట ఏమని ఆనపెడుతున్నాడో తెలిసిన సజీవుడైన దేవుని ఎదుట, మృతులకును సజీవులకును తీర్పు తీర్చేటువంటి మహోన్నతుడైన దేవుని ఎదుట, యేసుక్రీస్తు ఎదుట, యేసుక్రీస్తు ప్రత్యక్షత, యేసుక్రీస్తు రాజ్యము తోడు. నువ్వు నాకు ప్రమాణం చేయాలి, యేసుక్రీస్తు ప్రభు ఎదుట, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, బిఫోర్ జీసస్ క్రైస్ట్, యు మస్ట్ ప్రామిస్ మీ వన్ థింగ్ యాజ్ మై స్పిరిచువల్ సన్. నువ్వు ఆత్మీయ కుమారుడిగా నాకు నువ్వు ఒక ప్రమాణం చేయాలి. ఎవరి ఎదుట చేస్తున్నావో తెలుసా ఈ ప్రమాణం? పరలోకమందున్న సజీవుడైన దేవుడు, మృతులకు సజీవులకు తీర్పు తీర్చు యేసుక్రీస్తున్న దేవుని ఎదుట, ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట మనిద్దరం ఈ ప్రమాణం చేసుకుంటున్నాము. ప్రమాణం చేసేటప్పుడు ఒక సాక్షి ఉండాలి. ఒక అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు సాక్షి సంతకాలు తీసుకుంటారు. ఆ సాక్షి ఇది రైటా రాంగా, ఈ మ్యాటర్ వీళ్ళు రాసిందనా కాదా, వీళ్ళ సంతకాలైనా కాదా, వీళ్ళు అది మాట్లాడుకున్నారు లేదా అంటానికి వాడు సాక్షి. కాబట్టి ఇప్పుడు పౌలు గారి యొక్క ప్రమాణం తిమోతి చేసినప్పుడు పౌలు గారి యొద్ద ఎవరు దీనికి సాక్షి అంటే దేవుడు సాక్షి, ఆయన రాజ్యం సాక్షి, ఆయన ప్రత్యక్షత సాక్ష్యం. దాని ఎదుట ఒట్టు పెట్టుకున్నాడు అంటే ఇంకెంత ఇంపార్టెంటో మీరు చూడాలి. ఎవరైనా పిలిచి నా మీద ఒట్టే అని అన్నారనుకోండి, అది ఎంత సీరియస్. నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నా అంటారు అంటే వాళ్ళని పోగొట్టుకోలేడు కదా అబద్ధమాడి. నా ప్రాణం మీద ఒట్టు, నా పరువు మీద ఒట్టు అంటే మనుషులు దేన్నైతే వదులుకోలేరో దాని నుంచి మాట్లాడతాడు. హయ్యెస్ట్ డిగ్రీ ఏంటంటే గాడ్. దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో, దేవుని ముందు, దేవుడు చూస్తున్నాడు మనిద్దరిని. నువ్వు ప్రమాణం చేయాలి. నాకు ఏంటి నువ్వు చేయాల్సిన ప్రమాణం ఏంటో నేను చెబుతానని చెప్పాడు. ఎందుకు ఈ ప్రమాణం నీతో చేయిస్తున్నాను అనే దానికి జవాబు ఏంటంటే, ప్రమాణం చేయించినవాడు పౌలు, చేసినవాడు తిమోతి, సాక్షిగా ఉన్నవాడు దేవుడు. అయితే ప్రమాణము ఎందుకు అవసరము, ఆ ప్రమాణం ఏంటో చెప్తాను నేను. ఆ ప్రమాణం ఎందుకు అవసరం అంటే జనులు, పీపుల్ ఆర్ ద ఆబ్జెక్టివ్. ఈ ప్రమాణాన్ని పౌలు తిమోతితో చేయించడానికి కారణం ఏంటంటే పీపుల్ ఆర్ ద ఆబ్జెక్టివ్, పీపుల్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకంటే అదే యేసు ప్రత్యక్షత, అదే యేసుక్రీస్తు యొక్క రాజ్యము, అదే దేవుడు, అదే సజీవుడు, అదే మృతి, ఇవన్నీ కూడా రిలేటెడ్ విత్ ద పీపుల్. గాడ్ ఎలోన్, దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు మనకేం పని లేదు ఆయనతో. మనతో రిలేట్ అయినప్పుడే, మనల్ని జడ్జి చేసినప్పుడే, మనం ఆయనకి అకౌంటబిలిటీ ఇచ్చినప్పుడే ఆయనతో మనకు సంబంధం. ఆయనతో లేకపోతే మనకేం సంబంధం? అందుకనే పాల్ ఈజ్ టాకింగ్ అబౌట్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ విచ్ ఈజ్ రిలేటెడ్ విత్ ద పీపుల్. ప్రజలను తీర్పు తీర్చేటువంటి దేవుడు అన్నప్పుడు జనులు తీర్పులోకి వస్తారు. ప్రపంచ మానవులు ఒక రోజున దేవుని ఎదుట తీర్పు తీర్చబడతారు అనేది వాక్యం చెబుతున్నప్పుడు ఈ జనులు దేని చేత తీర్పు నుండి తప్పించుకోవాలో దాన్ని విస్మరించారు. హితబోధ తీర్పు నుండి మనల్ని తప్పిస్తుంది. రోమా 8, 1, 2, 3, 4, 5 వచనాలు మీరు చదివితే ఆత్మ యొక్క నియమము శరీరము యొక్క నియమము నుండి, పాపము యొక్క నియమము నుండి నన్ను విడిపించింది అన్నాడు పౌలు. కాబట్టి ఆత్మ యొక్క నియమము మనకొద్దు, మారు మనసు మనకొద్దు, పశ్చాత్తాపము మనకొద్దు, నీతి అస్సలొద్దు, ప్రేమ దూరంగా పెట్టు, నీతి న్యాయాలు ముట్టుకోవద్దు. ఇంకెందుకండి జీవితం? ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు ఈ జీవితాన్ని? మరి ఎందుకు రా బతుకుతున్నారు అని అంటే అంటాడు, దురద చెవులు, స్వకీయ దురాశలు. Having itching ears, they will accumulate for themselves teachers to suit their own passions. Preachers suit for their own passions. వాళ్ళ సొంత
ఆశలు ఇష్టాలు నెరవేర్చుకున్నట్టుకు కావలసిన బోధకులను వాళ్ళు పోగు చేసుకుంటున్నారంట. దట్ ఈస్ ద డేంజర్ ఫ్రెండ్స్. ఈ సంవత్సరం కూటాలకి ఎవరిని పిలవాలి? సంఘ పెద్దలందరూ కూర్చున్నారు, పాస్టర్ గారు కూర్చున్నారు. సంఘ పెద్దలు రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద చర్చ్, వాళ్ళకి చైర్మన్ పాస్టర్ కూర్చున్నారు. రైట్. ఈ సంవత్సరం ప్రజలకు సువార్త ప్రకటించాలనుకున్నప్పుడు ఎవరిని పిలవాలి? ఒక సంఘ పెద్ద చెప్పాడు, బాబు ఆయనైతే క్లియర్గా ట్రూత్ని ఉన్నదన్నట్టు చెప్తాడు. ఆయనేమి స్వస్థతల మీద మాట్లాడు, దెయ్యాల మీద మాట్లాడు, ప్రజల్ని అట్రాక్ట్ చేసేటువంటి గిమ్మిక్స్ చేయడు. కాబట్టి ఐ డోంట్ వాంట్ దట్ ప్రీచర్ అని చెప్పేశాడు. సో ఇంకొక ఆయన అన్నాడు, లేదు మనం మీటింగ్స్ పెట్టేదే ప్రజలను మారుమనసు పొందటానికి కాబట్టి అలాంటి ఆయన కావాలంటే ఇంకొక ఆయన వెంటనే అన్నాడు, ఇలాంటి ఆయన పిలిస్తే హూ విల్ గివ్ ద మనీ, హూ విల్ కమ్ టు ద మీటింగ్? మనం మీటింగ్ పెట్టి మనం సక్సెస్ కాము, కానీ మన పక్కోడు ఆయన పిలిచి ఇంకొకరిని పిలిచి జోకులు వేసేవాడిని, పనికిరానివాడిని, లేదంటే బాగా బూతులాడుతూ సరసోక్తులు చెబుతూ ప్రజలు రంజింపజేస్తూ రక్తి కట్టించేవాడిని వాళ్ళు పిలిస్తే మన చర్చి కంటే ఆ చర్చి ఇన్ నెంబర్ గ్రేట్గా కనపడద్ది, ఇన్ యాక్టివిటీ గ్రేట్గా కనపడద్ది. కాబట్టి మనం ఇలా మంచి బోధ చేసేవాడిని పిలవటం కంటే కూడా అలాగ మనం నవ్వించేవాడిని, కవ్వించేవాడిని, అబద్ధాలు చెప్పేవాడిని, బూతులు చెప్పేవాడిని, జోకులు వేసేవాడిని అని తెచ్చుకుందాం అంటాడు. ఎందుకంటే మనీ క్రైటీరియాలో అట్లాంటి ఉంటేనే పబ్లిక్ వస్తారు, పబ్లిక్ ఉంటేనే డబ్బులు వస్తాయి, డబ్బులు ఉంటేనే మీటింగ్ సక్సెస్ అయినట్టుగా బయటికి కనపడద్ది, సక్సెస్ అయితేనే వీళ్ళకి పేరు వస్తుంది. అల్టిమేట్గా ద ఎండ్ ఈజ్ సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఆఫ్ ద లీడర్షిప్. అలా కాదు, డబ్బు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, జనం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఉన్న వచ్చిన నలుగురైనా సరే పరలోకానికి వస్తే చాలు. దట్ ఈస్ ద రైట్ యాటిట్యూడ్. దానికోసం ఆయన పిలుద్దామనంటే నోబడీ సపోర్ట్స్ టుడే. కనుక ఇవాళ పౌలు గారు చెప్పిన ప్రమాదం ప్రజల గురించి కాదు చెప్పింది, ప్రజల యొక్క కండిషన్స్ సినారియో ఇలా ఉంది కాబట్టి వీళ్ళకి ఎట్లాగా మనం ప్రభువుని చెప్పాలా అనేది పోయి ఎట్లా వచ్చిందంటే ఇవాళ కండిషన్స్ ఇవాళ అట్లాంటి వాళ్ళు ప్రమోట్ చేసుకుని మనం ప్రమోట్ అవుదాం అనుకునే మిషనరీ లీడర్షిప్స్ వచ్చేసాయి. ఇవాళ నన్ను ఒక మీటింగ్ పిలిచారు, పిలిస్తే ఒక సంవత్సరం నేను వెళ్ళాను ఆ మీటింగ్కి, బ్రహ్మాండమైన సువార్త చెప్పాను గంభీరంగా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ పాస్టర్ గారు నాకు కనపడ్డారు ఒక కంప్యూటర్ సెంటర్లో, డిటిపి చేపిస్తున్నారు, మళ్ళీ మీటింగ్స్. నేను అడిగాను, ఏంటండి లాస్ట్ ఇయర్ నన్ను పిలిచారు, నేను మీ దగ్గర చందా కూడా తీసుకోలేదు, ట్రావెల్ కూడా తీసుకోలేదు, భోజనం కూడా మీ దగ్గర చేయలేదు, మీకు బడ్డెనగా లేను కదా నేను అంటే, సార్ మీరు బైబిల్ చెబుతున్నారండి. రైట్, వేరేం చెప్పాలి? సువార్త సభల్లో మరి నేను బైబిల్ చెప్పకుండా ఏం చెప్పాను సార్? మీరు అన్ని సిద్ధాంతాలు, మారు మనసు, రక్షణ, అవి ఎవరికి కావాలి సార్? ఇవాళ మేము పలానావాడిని పిలిచాము, రాత్రి 2 గంటల వరకు చెబుతాడండి, కూర్చున్న వాళ్ళు లెగరండి. ఏం చెబుతాడు? అయ్య బాబా ఏమి నమ్మిస్తాడండి. ఐ పిటీ దెమ్. అయ్యో ఎలా అయిపోయారు. కాబట్టి హూ ఈజ్ సెలెక్టింగ్ ద ప్రీచర్స్? ద లీడర్షిప్ ఇన్ ద చర్చ్ సెలెక్ట్స్ ద ప్రీచర్స్. ప్రజలు కూడా చర్చెస్కి వెళ్ళిపోతున్నారు, అన్ని గుళ్ళలోంచి వెళ్ళిపోయి ఆయన గుళ్ళోకి వెళ్ళిపోతున్నారండి అంటారు. ఎందుకంటున్నారు అంటే ఏంటి? అక్కడ ఆత్మ వర్షం సత్య ప్రవాహం ఉందనా వెళ్ళిపోవటం వాళ్ళు అక్కడికి కాదు. ఈ చెవులకు ఒక దురద ఉంటుంది. ఆ దురద ఏంటంటే లిజన్ గార్బేజ్, సోదినాల. ఆ బోధకుడు మొదలెడతాడు. వాడి భార్య ఏమైందంటే, పక్కింటోడు ఏమన్నాడంటే ఆ భార్యతో ఎలా అసభ్యంగా ఇంటెలిజెంట్గా అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటే, వాళ్ళ ఫోన్లో ఎట్లా మాట్లాడుకుంటున్నారండి. ఇవన్నీ కూడా 45 నిమిషాలు చెప్తాడు. ఆఖరిలో ఇది చెయ్యకూడదని యేసు ప్రభు చెప్తున్నాడు. 45 నిమిషాలు నువ్వు
హౌ ఇంటెలిజెంట్లీ వర్క్స్ అవుట్ ఇల్లీగల్ లైఫ్ చెప్పేసి ఇది యేసు వద్దన్నాడు అని ఒక మాటలో చెప్పేస్తే ఎందుకు వెళ్తున్నారు ప్రజలు? ఏం తెలియదు అసలు మనకి ఇవాళ ఈ ఇంటర్నెట్ యుగంలో వీళ్ళకి దీని గురించి తెలియదా? కాబట్టి సత్యమును విడిచిపెట్టి, హితబోధను విడిచిపెట్టి, దిద్దుబాటును విడిచిపెట్టి టు సాటిస్ఫై దేర్ ఓన్ లస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ అక్యుములేట్ ద ప్రీచర్స్. అక్యుములేట్ ద ప్రీచర్స్. అసలు అక్యుములేషన్ అంటే పోగు చేసుకోవటం. అక్యుములేట్ చేయటం అంటే పోగు చేసుకోవటం. ఎవరిని పోగు చేసుకుంటారంటే వీడికంటే వీడు బాగా నవ్విస్తాడు, వీడికంటే వీడు బాగా బూతులు చెబుతాడు, వీడికంటే వీడు బాగా జోకులేస్తాడు, వీడికంటే వీడు బాగా ప్రజల్ని అట్రాక్ట్ చేస్తాడు, వీడికంటే వీడు బాగా. అది కాన్సెప్ట్ వాళ్ళు. నేను 30 సంవత్సరాలండి ప్రపంచంలో ఎవ్వరు బైబిల్ని ఆదికాండ నుండి ప్రకటన వరకు వాక్యోపదేశం చేస్తూ ప్రసారం చేసినాడు ఒక్కడు లేడు ప్రపంచంలో. నాకు నో ఇన్విటేషన్ సిన్స్ లాస్ట్ 5 years. 5 సంవత్సరాలుగా నన్ను ఎవ్వరు సువార్త సేవకు పిలవలేదు. ఎక్కడ చర్చిలో ఆదివారం వాక్యం చెప్పమని ఎవ్వరు నన్ను పిలవలేదు. మోర్ ఓవర్ దాట్ చాలా సభల్లో, పెండెళ్లలో, చాలా పర్సనల్ మీటింగ్స్లో కూడా ఆయన పిలవద్దండి. ఆయన పిలిస్తే ఆయన వాక్యం మాట్లాడతాడు. పీపుల్ విల్ హర్ట్. ఇంకా మీ ఇంటికి ఎవరు రారు, మీ కృతజ్ఞత కూటానికి ఎవరు రారు. ఆయన వాక్యం సరిగ్గా చెప్తాడు. చెప్తే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోరు. దేర్ మూడ్ విల్ బి ఆఫ్. ఒక ఆయన అన్నాడు, వచ్చిన వాళ్ళు మూడ్ ఆఫ్ అయిపోతారు సార్ మీరు వాక్యం వింటే. ఏంటండి మూడ్ ఆఫ్ ఏంటి? వాళ్ళ హృదయాలు మారటానికి చెప్పే ప్రతి మంచి వాక్య సందేశం వాళ్ళు రిఫ్యూజ్ చేసి వారి దురద చెవులకు అనుకూలమైన దాన్ని చేసుకుంటారు. అందుకు పౌలు ఏం చెప్పాడంటే, తిమోతి, నేను దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చి యేసుక్రీస్తు ఎదుటను యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత రాజ్యముతోడు నీకు ఆనబెట్టి చెబుతున్నాను. పౌలు ఇక్కడ ఆనబెట్టి చెబుతున్నది ఏమిటి అని అంటే, వాక్యమును ప్రకటించుము, సమయమందు అసమయమందు ప్రయాసపడు. వాక్యాన్ని ప్రకటించమన్నాడు. సీజన్ అండ్ నాట్ ఇన్ ద సీజన్. సీజన్ అంటే సీజన్ అని ఎప్పుడు అంటామంటే ఫ్రూట్స్ వచ్చేదాన్ని సీజన్ అంటాం. తర్వాత సీడ్స్ విత్తేటప్పుడు సీజన్. ఏ సీజన్లో విత్తాలా, ఏ సీజన్లో కోయాలా. కాబట్టి విత్తుటకు అనుకూల సమయములో, విత్తుటకు అనుకూలము కాని సమయంలో 2 సీజన్స్ ఉన్నాయి. ఆ రెండింటిలో కూడా వాక్యాన్ని ప్రకటించడం మానద్దు అని అన్నాడు. అంటే ఆల్వేస్, అన్ని సందర్భాల్లో. మరొక మాట ఏం చెప్పాడంటే, ప్రయాసపడు అని చెప్పాడు. దీర్ఘశాంతంతో ఉపదేశిస్తూ, ఖండిస్తూ, గద్దిస్తూ బుద్ధి చెప్పుకో. రిప్రూవ్, రెబ్యూక్, ఎగ్జార్ట్. రిప్రూవ్, రెబ్యూక్ అండ్ ఎగ్జార్ట్. నువ్వు కాంపిటెంట్గా, నువ్వు సిద్ధపడి, నీవు బుద్ధి చెబుతూ, ఖండిస్తూ, జ్ఞానోపదేశం చేస్తూ, దీర్ఘశాంతంతో, ఓపికతో వాళ్ళకు నువ్వు వాక్యం ప్రకటించు అని అన్నాడు. నీవు అన్ని విషయాల మితంగా ఉండవు. ఎవ్రీ ప్రీచర్, ఆర్ఆర్కే మూర్తి గారు గుర్తొస్తాడు నాకు. ఆయనకు ఆర్గనైజేషన్ లేదు, ఆర్గనైజేషన్ బ్యాంక్ అకౌంట్ లేదు, ఆర్గనైజేషన్ ఎఫ్సిఆర్ఏ లేదు. ఆయనకున్నదల్లా ఒక్కటేంటంటే ఒకే జీవితం. ఆ జీవితం దేవుడిచ్చినటువంటి ఆయుష్ పూర్తిగా వాక్యోపదేశంలో పెట్టాడు. హీ డిడ్ంట్ ఎర్న్ ఎనీథింగ్. ఏమీ సంపాదించలేదు. ఈ సువార్త పేరు మీద ఇల్లు కట్టుకున్నాడు, ఈ సువార్త మీద పొలం కొనుక్కున్నాడు, ఈ సువార్త పేరు మీద చర్చి కట్టించాడు, ఈ సువార్త మీద హాస్టల్ పెట్టించాడు. ఏమీ లేవు ఆయనకి. ఏం చేశాడయ్యా అంటే ప్యూర్ గాస్పల్. చర్చెస్ వాళ్ళు పిలిస్తే
స్క్రిప్చర్ చక్కటి వాక్యం చెప్పాడు. సువార్తల్లో పిలిస్తే సువార్త కోటాల్లో వాక్యం చెప్పొచ్చాడు. అట్లాగే చచ్చిపోయాడు. 88 సంవత్సరాలు బతికాడు. 88 లాంగ్ ఇయర్స్ ఆయన బ్రతికి ఆయన చేసింది ఏంటంటే ఎవాంజలిజం, ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ సీజన్, నాట్ ఇన్ సీజన్. సీజన్ ఉంటుంది మాకు, సువార్తీకరణ సీజన్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ అంతా కూడా సభలే ఉంటాయి దేశం అంతా కూడా. అన్సీజన్ రైనీ సీజన్లో మాకు సువార్త సభలు పబ్లిక్గా పెడతాకూడదు, అప్పుడు చర్చెస్లో ఆల్ ద టైమ్ 365 days వితౌట్ ఎనీ గ్యాప్ ఆర్ రెస్ట్ ప్రయాసపడతా ఉంటాడు. ఆయన 85 ఏళ్ల వయసు దాటిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు. 3000 ఎపిసోడ్స్ నిర్వహిస్తున్నప్పుడు నా అతిథిగా వచ్చాడు నాకు ఆయన. అప్పుడు ఒక డిబేట్ జరిగింది, నాకు ఆయనకి మధ్యలో ఒక పెద్ద డిస్కషన్ అయింది. ఏంటంటే నేను చాలా పేదోడుగా మిగిలిపోయానండి, నేను ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నాను, ఐ డెంట్ గెట్ మనీ. ఆయన వెంటనే చెప్పారే బాబు అది రానిద్దురా నాయన, దానికోసం ప్రయాసపడద్దు, పేరు కోసం ప్రయాసపడద్దు, డబ్బు కోసం ప్రయాసపడద్దు, వాక్యం కోసమే ప్రయాసపడ్డు, అట్లాగే వెళ్ళిపో, నువ్వు కోరిన దానికంటే దేవుడు నీకు ఎక్కువ చేసేస్తాడు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఫిజికల్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, expect a great blessing, a great honor from God. ఆయన లైఫ్ చాలా ఇన్స్పైర్డ్ లైఫ్. పౌలు తిమోతికి అదే చెప్పాడు, అన్ని విషయాలు మితంగా ఉండు, సోబర్ మైండెడ్. అంటే లేట్ ఇన్ రెస్పాన్స్, డిలేడ్ రెస్పాన్స్ అంటే సర్రని స్పందించడం అనమాట. గబుక్కను స్పందించి మాట్లాడటం, గబుక్కను స్పందించి పనిచేయడం, గబుక్కను స్పందించి అది ఉండదు ఆయన దగ్గర. సోబర్ ఇన్ మైండ్, సోబర్ మైండెడ్, ఆల్వేస్ బీ సోబర్ మైండెడ్, ఎండ్యూర్ సఫరింగ్. సువార్తికుడు పనిచేశాడు, క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు ఆర్ఆర్కే మూర్తి గారు. తీవ్రమైన నొప్పి అనుభవించాడు వృద్ధాప్యంలో. నొప్పి అనుభవిస్తున్నప్పుడు ఇంకొకరికి ఉత్తరం రాసి, నేను మీకు సేవకు వచ్చాను, ఐ బెగ్ యూ, ఐఎమ్ ఇన్ ట్రబుల్, సెండ్ మీ మెడిసిన్స్ అని ఆయన ఎవరికి ఉత్తరం కూడా రాయలేదు. శ్రమ అనుభవించాడు ప్రభు కోసం. ఫుల్ఫిల్ యువర్ మినిస్ట్రీ, ఫుల్ఫిల్ యువర్ మినిస్ట్రీ. సేవను పూర్తి చేశాడు, సంపూర్ణంగా సువార్తికుని పరిచర్యను జరిగించాడు. నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించు. 17:4 యోహాను సువార్త. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట గెత్సేమనేలో దేవునితో మాట్లాడుతూ, సంపూర్ణముగా నీవు నాకు ఇచ్చిన పని చేసి నెరవేర్చాను, ఐఎమ్ కమింగ్ బ్యాక్, నేను వచ్చేస్తున్నాను. కాబట్టి ఈ లోకం దురద చెవులో పోగేసుకుంటే పోగేసుకొని నువ్వు మాత్రం సమయం లేదు, అసమయం లేదు, పిలుపు లేదు, ఆహ్వానం లేదు, ఏమి లేదు. నీకు అవకాశం ఉన్న లేకపోయినా తెచ్చుకునైనా నువ్వు సత్యవాక్యాన్ని ప్రకటించు, సువార్తకుని పరిచయం. దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. ఇది నీ జీవితానికి ఉద్దేశం. తిమోతి, దిస్ ఈజ్ ద మినిస్ట్రీ విచ్ ఐ వాంట్ యూ ఫ్రమ్ యూ. నేను నీ నుండి కోరుతున్నటువంటిది ఇటువంటి బలమైనటువంటి నిస్వార్థ పరిచర్య. దేవుని ఎదుట, యేసుక్రీస్తు ఎదుట, ఆయన రాజ్యం ఎదుట, ఆయన యొక్క ప్రత్యక్షత ఎదుట, ఆయన ఎదుట సాక్షిగా నిన్ను పెట్టి మాట్లాడుతున్నాను. నీవు సమయం అనక అసమయం అనక ప్రయాసపడు, సువార్తికుని పని చెయ్యి, నీ పని సంపూర్ణం చెయ్యి. అయితే కండిషన్ ఏంటంటే అన్ని విషయాల్లో మితముగా ఉండు. ఆడు పెళ్ళికి పిలిచాడు వెళ్ళాలి, ఇటు దినానికి పిలిచాడు వెళ్ళాలి, ఆడు గృహప్రవేశం పిలిచాడు వెళ్ళాలి, మన కులవాడు పిలిచాడు వెళ్ళాలి, మన కుటుంబంలో పెద్దగా వెళ్ళాలి. షట్ ఆల్ దీస్ థింగ్స్ డౌన్, పక్కన పెట్టాయి అన్నీ కూడా. బీ సోబర్ మైండెడ్. ఏంట్రా ఆడు పెద్ద ఏమి ఉపయోగపడ్డు అన్నట్టుగా బతుకు శుభ్రంగా. లోక విషయాలు పక్కన పెట్టు. నీ గోల్ ఏంటి, నీ పర్పస్ ఏంటి, నీ లైఫ్లో దేవుడు నిన్ను ఎందుకు నియమించాడో ఆ ఒక్కటి చేసుకుంటా వెళ్ళి కంప్లీట్ చేయి నీ పని. ఇండియన్ గవర్నమెంట్ కొంతమందిని ఆన్ మిషన్ పంపిస్తూ ఉంటారు. ఆ మిషన్కి ఒక పేరు పెడతారు, ఆ మిషన్ కంప్లీట్ చేసిన పంపిస్తారు. అతను ఏదో విధంగా మిషన్ కంప్లీట్ చేసుకొస్తాడు, తనని దేనికి అటాచ్ చేసుకోడు, సెంటిమెంట్కో
లేకపోతే ఇంకో దానికో అటాచ్ చేసుకోడు, దాని నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ మిషన్లో చనిపోతాడు, కానీ తను దేనికి రిలేట్ చేసుకోడు. డోంట్ రిలేట్ యువర్ సెల్ఫ్ విత్ ఎవ్రీథింగ్ విచ్ గాడ్ డజంట్ లైక్. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండమన్నాడు. ఇవాళ ఇది పెద్ద సందేశం. ఇట్స్ అ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ద ఎవాంజలిస్ట్స్ అండ్ పాస్టర్స్, సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించము. యేసు నామమున అడుగుచున్నాము, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనది గాక, ఆమెన్.